సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. ప్రపంచమంతా రెసిషన్ ఫియర్ ఉన్న నేపథ్యంలో ఉద్యోగస్తుల్లో తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది. ఇప్పటికే పోస్ట్ కోవిడ్ నాటి నుండి లక్షల సంఖ్యలోనే లే ఆఫ్స్ ప్రకటించిన అనేక దిగ్గజ కంపెనీలు ఆ ప్రక్రియను ఇంకా కొనసాగిస్తూ ఉన్నాయి. కాగా వరల్డ్ వైడ్ టాప్ రేటెడ్ కంపెనీలో ఉన్న వర్క్ ఫోర్స్ లో దాదాపు 15% వరకు భారతీయులే ఉండగా ఈ లే ఆఫ్స్ కారణంగా భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ మేరకు తాజాగా దిగ్గజ ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని సమాచారం. ఈ మేరకు ప్రవాస భారతీయులు వారి ఉద్యోగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లో అమెరికాలో ఉద్యోగాల కోతలు ప్రవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెసిషన్ భయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా కంపెనీలు దాన్ని పట్టించుకోవడం లేదు. ఉద్యోగులను భారీగా తగ్గించేందుకు నిర్ణయించుకున్నాయి. ఈ ధోరణి ప్రపంచ దిగ్గజాల కోసం పనిచేసే భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మేరకు భారతీయ ప్రతిభావంతులకు ప్రధాన ఉపాధి కల్పిస్తున్న టెక్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఈ కామర్స్, క్లౌడ్ సర్వీసెస్ లో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్ బై విత్ ప్రైమ్, ఆడిబుల్, ట్విచ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహా వివిధ విభాగాల్లో భారీ తొలగింపులకు తెరలేపాయి. ఇది కేవలం అమెరికా ప్రపంచమంతా రెసిషన్ ఫియర్ ఉన్న నేపథ్యంలో ఉద్యోగస్తుల్లో తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది. ఇప్పటికే పోస్ట్ కోవిడ్ నాటి నుండి లక్షల సంఖ్యలోనే లే ఆఫ్స్ ప్రకటించిన అనేక దిగ్గజ కంపెనీలు ఆ ప్రక్రియను ఇంకా కొనసాగిస్తూ ఉన్నాయి. కాగా వరల్డ్ వైడ్ టాప్ రేటెడ్ కంపెనీలో ఉన్న వర్క్ ఫోర్స్ లో దాదాపు 15% వరకు భారతీయులే ఉండగా ఈ లే ఆఫ్స్ కారణంగా భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ మేరకు తాజాగా దిగ్గజ ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని సమాచారం. ఈ మేరకు ప్రవాస భారతీయులు వారి ఉద్యోగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లో అమెరికాలో ఉద్యోగాల కోతలు ప్రవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెసిషన్ భయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా కంపెనీలు దాన్ని పట్టించుకోవడం లేదు. ఉద్యోగులను భారీగా తగ్గించేందుకు నిర్ణయించుకున్నాయి. ఈ ధోరణి ప్రపంచ దిగ్గజాల కోసం పనిచేసే భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మేరకు భారతీయ ప్రతిభావంతులకు ప్రధాన ఉపాధి కల్పిస్తున్న టెక్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఈ కామర్స్, క్లౌడ్ సర్వీసెస్ లో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్ బై విత్ ప్రైమ్, ఆడిబుల్, ట్విచ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహా వివిధ విభాగాల్లో భారీ తొలగింపులకు తెరలేపాయి. ఇది కేవలం అమెరికా లేబర్ ఫోర్స్ పైనే కాకుండా ఈ విభాగాలకు రిమోట్ లేదా అవుట్సోర్సింగ్ రోల్స్ లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రపంచమంతా రెసిషన్ ఫియర్ ఉన్న నేపథ్యంలో ఉద్యోగస్తుల్లో తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది. ఇప్పటికే పోస్ట్ కోవిడ్ నాటి నుండి లక్షల సంఖ్యలోనే లే ఆఫ్స్ ప్రకటించిన అనేక దిగ్గజ కంపెనీలు ఆ ప్రక్రియను ఇంకా కొనసాగిస్తూ ఉన్నాయి. కాగా వరల్డ్ వైడ్ టాప్ రేటెడ్ కంపెనీలో ఉన్న వర్క్ ఫోర్స్ లో దాదాపు 15% వరకు భారతీయులే ఉండగా ఈ లే ఆఫ్స్ కారణంగా భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ మేరకు తాజాగా దిగ్గజ ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని సమాచారం. ఈ మేరకు ప్రవాస భారతీయులు వారి ఉద్యోగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లో అమెరికాలో ఉద్యోగాల కోతలు ప్రవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెసిషన్ భయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా కంపెనీలు దాన్ని పట్టించుకోవడం లేదు. ఉద్యోగులను భారీగా తగ్గించేందుకు నిర్ణయించుకున్నాయి. ఈ ధోరణి ప్రపంచ దిగ్గజాల కోసం పనిచేసే భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మేరకు భారతీయ ప్రతిభావంతులకు ప్రధాన ఉపాధి కల్పిస్తున్న టెక్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఈ కామర్స్, క్లౌడ్ సర్వీసెస్ లో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్ బై విత్ ప్రైమ్, ఆడిబుల్, ట్విచ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహా వివిధ విభాగాల్లో భారీ తొలగింపులకు తెరలేపాయి. ఇది కేవలం అమెరికా లేబర్ ఫోర్స్ పైనే కాకుండా ఈ విభాగాలకు రిమోట్ లేదా అవుట్సోర్సింగ్ రోల్స్ లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపై కూడా ప్రభావం చూపుతోంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కూడా తన ఎక్స్ ల్యాబ్, అడ్వర్టైజింగ్ సేల్స్, పిక్సెల్, ఫిట్బిట్ వంటి హార్డ్వేర్ విభాగాలు ఉద్యోగులను తగ్గిస్తోంది. మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ రంగంలో సుమారు 1900 ఉద్యోగాలను తగ్గించుకోగా ఐబీఎం తొలగింపును సూచిస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర కోసం నియామకాలపై దృష్టి సారించింది. ఈ రంగాల్లో పనిచేస్తున్న చాలా మంది భారతీయులకు ఇది జాబ్ ఇన్సెక్యూరిటీని పెంచుతోంది. వరల్డ్ లేబర్ ఫోర్స్ లో 15% అంటే సుమారు 17,500 ఉద్యోగాలను తొలగించాలని ఇంటెల్ తీసుకున్న నిర్ణయం మరో పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇంటెల్ తన తయారీ వ్యాపారాన్ని రీఆర్గనైజ్ చేయడంతో ఆయా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిన భారతీయ ఇంజనీర్లు, టెక్నికల్ స్టాఫ్ అనిశ్చితిని ఎదుర్కొంటారు.
యూనిటీ సాఫ్ట్వేర్, డాక్సైన్, ఎస్ఎన్ఏపి, సేల్స్ ఫోర్స్ కూడా తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. టెక్ దిగ్గజాలు పేపాల్, సిటీ గ్రూప్ వంటి ఆర్థిక సంస్థలు భారీగా ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతున్నాయి. ఆటోమోటివ్ రంగంలో టెస్లా సేల్స్ లో పోటీ తగ్గడం వల్ల ప్రపంచంలోని ఆ కంపెనీ లేబర్ ఫోర్స్ లో 10% కంటే ఎక్కువ మందిని తగ్గించాలని యోచిస్తోంది. వాల్మార్ట్, నైకీ వంటి రిటైలర్లు కూడా ఉద్యోగాలను తగ్గించుకుంటున్నారని, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా గణనీయమైన తగ్గింపులు చేస్తున్నాయని తెలిపింది. సంబంధిత రంగాల్లోని భారతీయ నిపుణులు ఉద్యోగాలు కోల్పోవడం లేదా అవకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. దీంతో లక్షలాది మంది ప్రవాస భారతీయులు జాబ్ ఇన్సెక్యూరిటీతో అయోమయ పరిస్థితిలో ఉన్నారు.